సార్ నమస్కారం సార్. సార్ భారతదేశంలో మొత్తం నీట్ ఎగ్జామ్ క్యాన్సలేషన్ గురించి మీ యొక్క అభిప్రాయం సార్? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. దాదాపు 22 లక్షలకు పైన విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తే రాత్రి మౌళ్ళు వాళ్ళు కష్టపడి చదివితే వాళ్ళతో పాటు తల్లిదండ్రులు వాళ్ళతో కాపలా కాసుకొని చదివించి వాళ్ళ దగ్గర ఉన్న ఎగ్జామ్స్ రాయించేటువంటి 22 లక్షల చిల్లర కుటుంబాలని వాళ్ళ గుండెల్లో గుణపాలు దించారు. ఒక్కసారిగా లీకేజ్ జరిగింది కాబట్టి మొత్తం ఎగ్జామ్ చేసి పారేశారు రిజల్ట్స్. అంటే విద్యార్థులు ఈ పద్ధతుల్లో వాళ్ళకి గుండెపైన గుణపాలను పిలిస్తే అది అన్యాయం అయిపోతారు కదా. దీని మూల కారణం ఏంటి? విద్యా వ్యవస్థను ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్ వ్యవస్థ చేసిన తర్వాత కార్పొరేట్ వాళ్ళు కాబట్టి 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి పేపర్ లీకేజ్ చేయిస్తారు. దాని ప్రకారం అయిపోతుంది. అదే గవర్నమెంట్ వ్యవస్థ ఉంటే అంటే కాదు. కాబట్టి ఎప్పుడు విద్యా వ్యవస్థ ప్రైవేట్లో ఉండడానికి వీలు లేదు, గవర్నమెంట్ వ్యవస్థలో ఉండాలా. ఇప్పుడు దీనికి ప్రధాన బాధ్యత వహించాల్సింది ఎవరు? ప్రైమ్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్. వీళ్ళు బాధ్యత వహించాలా. ఇట్ ఈస్ ఇన్సల్ట్ అండ్ ది పార్ట్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. ఇంతమంది విద్యార్థులకి ఇబ్బంది పెట్టే పద్ధతులు చూస్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నట్టు లెక్క? మరి లీకేజ్ పెడితే వాళ్ళని యాక్షన్ ఏమి తీసుకుంటున్నారు? వాళ్ళు విషయాలు అంటున్నారు. విషయాన్ని ఎప్పుడు జరుగుతుంది? ఇవన్నీ చూస్తే ప్రభుత్వంలో ఉన్న బలహీనత, కార్పొరేట్ సంస్థపైన ఉన్న మమకారం, విద్యార్థి జీవితాలతో చెలగాట వాడేటువంటి ఈ నీటి వ్యవస్థతో పాటు ప్రైవేట్ వ్యవస్థను కూడా రద్దు చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ విద్యా వ్యవస్థ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి. పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.